హాయ్ అండి. ఈరోజు నేను మీ ముందుకి అమ్మ అమ్మే అన్న కథని తీసుకొచ్చాను. అమ్మ మనసు ఎంత గొప్పదో ఈ కథలో మరోసారి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సరేనండి, మనం కథలోకి వెళ్దాం. ఆఫీసు నుండి వచ్చిన ప్రవీణ్ హాల్లోకి అడుగుపెట్టి ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి హాలు నలుమూలలా చూశాడు. చిగేలమని కనిపిస్తుంది హాలు. చాలా క్రొత్తగా కనిపించింది. అవును, మరి హాల్ అంతా ఇంతకు ముందున్న హాల్లా లేదు, మొత్తం మార్చేసింది. గోడలకు ఏవేవో హ్యాంగింగ్స్ పెట్టింది, కార్పెట్ మార్చేసింది, సోఫాలకు కవర్లు వేసింది, కిటికీలకి కట్టెలు కూడా కొత్తవేవో పెట్టింది. చాలా సూపర్గా అనిపించింది. గబాల్న శ్రావ్య కోసం చూశాడు. అప్పుడే వంటింట్లోంచి వస్తూ, హాయ్ వచ్చేసారా అంతే. వచ్చేసాను, కానీ ఏంటి హాల్ ఇంత గొప్పగా మార్చేసావు, ఏంటి హడావుడంతా, చాలా బాగుంది హాలు అన్నాడు. మరి మార్చనేటి అంతే. ఎందుకు అన్నాడు. ఎందుకేమిటండి, అత్తయ్య గారు మన ఇంటికి వస్తున్నారు కదా అందుకని అంతే. ఏంటి మా అమ్మ వస్తే అంతగా మార్చేయాలా హాల్ని అన్నాడు. అబ్బబ్బా, ఒక్క హాలే కదండి, మన ఇల్లు మొత్తం మార్చేశాను, రండి అని చెప్పి గబగబా బెడ్రూమ్స్ వైపు దారి తీసింది. గబగబా మొదటి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఆ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా సర్ది ఉంది. రెండో బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అది కూడా చాలా నీట్గా సర్ది ఉంది. చాలా బాగా డెకరేట్ చేసావు శ్రావ్య అన్నాడు. అని గబాల్న వంటింట్లోకి అడుగుపెట్టాడు. వంటిల్లు కూడా నీట్గా సర్ది ఉంది. ఓకే, చాలా సంతోషంగా ఉంది, మా అమ్మ వస్తున్నందుకు, నువ్వు ఇంత నీట్గా ఇల్లు సర్దినందుకు. నవ్వుతూ, మీరు ముందు వెళ్ళి బట్టలు మార్చుకోండి, నేను కాఫీ తీసుకొస్తాను అని వంటగదిలోకి నడిచింది. ప్రవీణ్ తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. గది నలుమూలలా చూశాడు. అంతా మార్చేసింది. మంచాలు కూడా ఇటు నుంచి అటు పెట్టింది. కొత్తగా అనిపించింది. గబాల్న ఎదురుగుండా గోడ వైపు చూసి షాక్ అయ్యాడు. షాక్ అవ్వడమే కాదు, కళ్ళల్లో కోపం, ఉద్రేకం అన్నీ ఒకేసారి చోటు చేసుకున్నాయి. గట్టిగా శ్రావ్య అని అరిచాడు. కాఫీ కప్పుతో వచ్చింది. ఏంటండి అలా అరుస్తున్నారు అంది. మరి అరవనేటి, ఎదురుగుండా ఫోటో ఏది అన్నాడు. ఏ ఫోటో అంటావేంటి? మా అమ్మ ఫోటో, మా అమ్మ నేను కలిపి ఉన్న ఫోటో, నీకు తెలుసు కదా ఆ ఫోటో అంటే నాకు ఎంత ఇష్టమో అన్నాడు కోపంగా. అబ్బబ్బా, ఏంటండి ఈ మాత్రం దానికి అలా అరవాలా? ఆ ఫోటో నేనేం పడలేదు. అసలు ముందు నేను స్టోర్ రూమ్లో పెట్టేద్దాం అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది మీకు ఆ ఫోటో అంటే చాలా ఇష్టం కదా అని. ఏం అనుకోనంటే ఒక్క మాట అండి, చిన్నప్పుడు మీరు అస్సలు బాగోలేరు. అసలు అలాంటి ఫోటోలు ఎవరైనా పెట్టుకుంటారా అండి? నిజం చెప్పాలంటే ఏ స్టోర్ రూమ్లోనో పడేయాలి. అందంగా ఉన్న ఫోటోలు పోని పెట్టుకున్న అర్థం ఉంది. అంతేకాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి ఫోటోలు ఎవరు పెట్టుకుంటున్నారండి? మహా పెట్టుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ది పెళ్లినాటి ఫోటో ఏదో ఒకటి సరదాగా పెట్టుకుంటారు. అసలు గోళ్ళకి ఫోటోలు ఏంటి అసహ్యంగా అందే. శ్రావ్య అన్నాడు ఇంకోసారి గట్టిగా. అరే ఎందుకు అలా అరుస్తున్నారు అందే. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఆ ఫోటోకి నాకు ఎంత అవినావ భావ సంబంధం ఉందో నీకు తెలుసు. నేను ఆఫీసులో ఏ కారణం చేత వాళ్ళనైనా కొంచెం మనసు బాగోకపోతే, నేను ఫ్రస్ట్రేషన్లో ఉంటే గదిలోకి వచ్చి ఆ ఫోటో చూస్తే నా చిన్ననాటి విషయాలన్నీ గుర్తొస్తాయి. ఎన్నో సంతోషాలు, ఎన్నో బంధాలు ఆ ఫోటో చూస్తే నాకు గుర్తొస్తుంది. ఎందుకు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ప్లీజ్ ఆ ఫోటో తెచ్చి ఇక్కడ పెట్టాయి అన్నాడు. ఒళ్ళు మండిపోయింది శ్రావ్యకి. ఏంటండి నేనేదో పీకలు కోసి అన్నట్టు అలా మాట్లాడుతున్నారు? మీరు అసలు చూసారా? ఆ ఫోటో తీసిన ప్లేస్లో మన పెళ్ళినాటి ఫోటో పెట్టాను. కనీసం ఒక్కటైనా ఉండాలి కదా, అందుకు పెట్టాను. అయినా మన బెడ్రూమ్లో మన ఫోటో కాకుండా మీ అమ్మగారి ఫోటో ఏంటి అంది కోపంగా. షాక్ అయ్యాడు ప్రవీణ్. ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు అసలు నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఎప్పుడూ ఊహించలేదు. నీకు తెలుసుండి నాకు ఇష్టమైన ఫోటో తీసి పక్క గదిలో పడేసి మళ్ళీ కబుర్లు చెప్తున్నావా అని కోపంగా అక్కడి నుంచి లేచి బాత్రూంలోకి నడిచాడు. బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతున్నాడే కానీ ఎందుకో తెలీదు కళ్ళల్లో నీరు నిండాయి. తను ఎన్నోసార్లు ఆ ఫోటో గురించి
తన అమ్మతో తనకున్న బంధం గురించి చెప్తుంటే నవ్వుతూ వినేది. అంతేకాదు ఒక్కొక్కసారి అనేది, బాబోయ్ మీరెంత అమ్మ కూచేయండి అని అనేది. అటువంటిది నాకు ఇష్టమైన ఫోటో తీసి పక్క గదిలో పడేస్తుందా? అంతేకాదు ఇందాకేదో ఒక మాట అంది, గెస్ట్ రూమ్లో మీ అమ్మగారు పడుకుంటారు కదా అని. ఆ గెస్ట్ రూమ్ చిన్నది, అందులో మా అమ్మగారు పడుకోవడం ఏంటి? పెద్ద బెడ్రూమ్ ఉంది కదా, అందులో కదా అమ్మ ఉండవలసింది, అమ్మ గెస్ట్ కాదు కదా అని మొదలైన ఆలోచనలతో చాలాసేపు బాత్రూంలో ఉండిపోయాడు. పైన అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది శ్రావ్య. చచా, అన్ని విషయాల్లో మంచోడే, కానీ అమ్మ అనగానే పిచ్చోడైపోతాడు. తన అమ్మ గురించి ఎన్ని కబుర్లు చెప్తాడో. ఎక్కడా చూడలేదు ఇలాంటి మనిషిని. ఇక ఈ మాత్రం దానికి అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? అమ్మ కూర్చీలాగే ఉండిపోలేకపోయాడా? తను ఏమైనా పెళ్లి చేసుకోమని బ్రతిమలాడిందా? తనే కదా తన వెనకాల వెంటపడ్డాడు, ఐ లవ్ యూ చెప్పాడు. సరే అని తను ఓకే చెప్పింది. ఎందుకంటే ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. తనకు తెలుసు చాలా మంచోడు ప్రవీణ్ అని. కానీ ఈ ఒక్క విషయంలో తనకు అస్సలు నచ్చడం లేదు. ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటాడు. ప్రతిరోజు ఒకసారి తల్లికి ఫోన్ చేయవలసిందే. ఆలోచనలతో హాల్లో కూర్చొని కోపంలో గోళ్ళు కొరుక్కోసాగింది శ్రావ్య. హాల్లోకి వచ్చిన ప్రవీణ్ ఎదురుగుండా వచ్చి కూర్చున్నాడు. ఒక్క నిమిషం శ్రావ్య వైపు చూశాడు. తనకు తెలుసు ఏమైనా కోపం వచ్చినప్పుడు అలాంటి విషయాల్లో తను గోళ్ళు కోరుకుతుంది. ఎన్నోసార్లు తను అబ్జర్వ్ చేశాడు. అంటే ఇప్పటికీ తను రియలైజ్ అవ్వలేదా? ఏదో పొరపాటును తీసేసింది అనుకుందాం. సరేనండి ఆ ఫోటో తెచ్చి పెడతాను అనొచ్చు కదా అని ఒక్క నిమిషం చూశాడు. తర్వాత తనే అన్నాడు, చూడు శ్రావ్య, నీకు 100 సార్లైనా చెప్పుంటాను ఇప్పటికీ విషయం. అమ్మ నాన్న ఇద్దరికి నేను ఒక్కగానొక్క కొడుకుని. అమ్మ ఇంగ్లీష్ లెక్చరర్, నాన్న ప్రొఫెసర్ యూనివర్సిటీలో. వాళ్ళిద్దరికీ నేను ఏకైక కొడుకునే. మరి ఒక్క కొడుకుని అవ్వడం వలన ఏంటో తెలీదు, వాళ్ళిద్దరికీ నాతోటిదే లోకం. ఎవరైనా అసలు ఇలా చేస్తారా? తనకి పని మనిషి సరిగా చూసుకోవడం లేదని 1-2 సార్లు అమ్మ అబ్జర్వ్ చేసి తన ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసింది. తనను పెంచుతూ ఇంట్లోనే ఉండిపోయింది హౌస్ వైఫ్లా. ఇక తన లోకం అంతా నేనే. నన్ను ఎన్నిసార్లు భుజాల మీద వేసుకొని తిప్పిందో ఆడించిందో. అందరూ అనేవారు, ఆడు చాలా పెద్దోడైపోయాడు, ఇంకా భుజాల మీద వేసుకొని అలా మోస్తావేంటి, నడువు నొప్పి రాగలదు అని చాలా ఎగతాళి కూడా చేసేవారు. ఎందుకో తెలియదు, అమ్మకి చాలా ఇష్టం నన్ను భుజాల మీద వేసుకొని నా 2 చేతులు తన మెడ చుట్టూ పెట్టుకొని మోసేది. ఆ ఫోటో నాకు ఎంతో ఇష్టం. అటువంటి ఫోటోని తీసుకెళ్ళి గెస్ట్ రూమ్లో పడేస్తావా అన్నట్లు గెస్ట్ రూమ్లో అమ్మకి ప్లేస్ ఇవ్వడం ఏంటి? అమ్మ నీకు తెలుసు కదా, తను గెస్ట్ కాదు, ఈ ఇంటి మనిషి. ఆ పెద్ద మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా, అందులోనే అమ్మ పడుకుంటుంది అన్నాడు. రయ్యమని కోపంగా సోఫాలోంచి లేచి, ఆ బెడ్రూమ్లో కబోర్డ్స్ నిండా నా బట్టలే ఉన్నాయి, మన పెళ్ళినాటి బట్టలు, మీ బట్టలు ఇవన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి ఈ గదిలో అత్తయ్య గారికి అరేంజ్ చేశాను. ఆ మాత్రం దానికి కూడా ఫీల్ అయిపోతున్నారా? నాకేం అర్థం కావడం లేదు. ఆ మాస్టర్ బెడ్రూము గబాల్న ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి చేస్తే బాగుంటుంది కదా అంతే. అంటే అమ్మకన్నా ఆ వచ్చిన వాళ్ళు ఎక్కువ అన్నాడు కోపంగా. ఒక్క నిమిషం ఆలోచించి, అబ్బబ్బా మీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియడం లేదు. మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మా చుట్టాలు కూడా వస్తుంటారు. అక్క ఫారిన్ నుంచి వచ్చే నెలలో వస్తానంది. అప్పుడు మీ అమ్మగారు ఇక్కడే ఉంటారు కదా, అందుకని అక్కకైతే ఆ రూమ్ బాగుంటుంది బావగారికి అని చెప్పి నేను ఆ రూమ్ అలా ఉంచేశాను. ఇప్పుడు అర్థమైందా? ప్రతిదీ భూతద్దంలో చూడకండి ప్లీజ్ అని రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓసరు వెళ్ళి రంగులు మారుస్తుంది అంటారు కానీ ఇన్నాళ్ళు శ్రావ్య అసలు ఇటువంటిదని తాను పొరపాటును కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. అర్థమైంది. ఇన్నాళ్ళు అమ్మ విషయం కానీ, అమ్మ ఇక్కడ ఉంటుందన్న విషయం కానీ తనకు తెలియదు. అందుకే ఇటువంటి మనస్పర్ధలు రాలేదు. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉండిపోవడానికి వస్తుందని తెలియగానే మారిపోయినట్టుందేమిటి?
ముందుగుండానే వస్తారో రారో తెలియని వాళ్ళ అక్క బావ కోసం ఆ రూమ్ని అలర్ట్ చేసేసింది. అంటే ఇంట్లో నేను సంపాదించే మనిషినే తప్ప నాకు ఒక విలువ, గౌరవం, భర్త మాటకి విలువనివ్వడం ఏదీ లేదన్నమాట. చూద్దాం, అసలు తన మనసు ఏంటో నెమ్మదిగా తెలుసుకోవాలి అని మౌనంగా ఏం మాట్లాడకుండా గదిలో వెళ్ళి పడుకున్నాడు ప్రవీణ్. మర్నాడు తెల్లవారింది. అప్పటికే ప్రవీణ్ లేచి కాఫీ కలుపుకొని కప్పుతో హాల్లో కూర్చొని తాగుతున్నాడు. శ్రావ్య తను కూడా వంటిట్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని కప్పు తీసుకొని వచ్చి ప్రవీణ్ ఎదురుగుండా కూర్చొని అంది, ఏంటి అంత తెల్లారే లేచిపోయారు అంది. ఏం లేదు, నిద్ర పట్టలేదు. ఏంటి నిన్న ఆ విషయానికే నిద్ర పట్టలేదా అంది కొంచెం ఎగతాళిగా. అవును, ఆ విషయానికే నిద్ర పట్టలేదు అన్నాడు. బాబోయ్, అలాగైతే మీతో లైఫ్ చాలా కష్టం అంది. కంగారుగా కోపంగా చూశాడు. ఏంటి నాతో లైఫ్ కష్టమా, ఎందుకు అన్నాడు. సరేలేండి, నాకు వాదించే ఓపిక లేదు. నాకు ప్రెగ్నెంట్కి లీవు ఆఫీస్ వాళ్ళు ఇచ్చేశారు. మీరు మళ్ళీ ఇది కూడా తప్పును పడితే నేనేం చేయలేను. నేను మనిషినే కదా. ఇప్పుడు మీ అమ్మగారు వస్తున్నారని నేను వెళ్ళిపోతానని అనుకుంటున్నారేమో మీరు. కాదు, నాకు మా పుట్టింటికి వెళ్ళాలని ఉంది. మీరు డెలివరీ ఎక్కడే చేసుకోవాలన్నారు. మా వాళ్ళేమో వాళ్ళ ఊర్లో అన్నారు. కానీ నేను మీ మాటకే విలువ ఇచ్చాను. సరే, ఆ టైంకి మా అమ్మ నాన్నగారు కూడా వస్తాంలే అమ్మ ఎక్కడైతే ఏంటన్నారు. కానీ నేను ఇప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ మీరు మా అమ్మ వస్తుంది ఎలా వెళ్తామని అంటారేమో. నేనే ఇప్పుడే వెళ్ళిపోవడం లేదు. అత్తయ్య గారు వచ్చాక 4 రోజులుండి నేను మా ఊరు వెళ్తాను. నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను. అయినా మీకు భోజనానికి ఏం లోటు ఉండదు కదా. మీ అమ్మగారు ఉంటారు కదా, చక్కగా నీకు కావలసినవన్నీ వండి పెడతారు. ఏమంటారు అంతే. కంగారుగా చూశాడు. ఏంటి సడన్గా ప్రోగ్రాం మార్చేశావు అన్నాడు. ఎప్పుడు ఒకలాగే ఉండిపోవాలని ఉందా? మీకే మనసు బాగోకపోవడాలు, ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయా? ఆడవాళ్ళకు ఉండకూడదని ఉందా అందే. చూడు శ్రావ్య, నేను నీతో మాట్లాడి వాదించలేను. ఒక్కటి మాత్రం చెప్తున్నాను. మా నాన్నగారు సడన్గా వాకింగ్గా వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోవడం, అమ్మ ఆ సడన్ పరిణామానికి ఎన్నాళ్ళో మంచం పట్టింది. తర్వాత నెమ్మదిగా కోలుకుంది. కోలుకున్న వెంటనే ఒక్క మాట నన్ను అడిగింది, చూడు ప్రవీణ్, నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మీ నాన్న లేని ఇంట్లో నేను అసలు ఉండలేకపోతున్నాను. చాలా అప్సెట్ అయిపోతున్నాను. ఈ బెంగతో నేనేమైనా అయిపోతే నువ్వేమవుతావో అన్న ఆలోచనతోటే నేను ఇలా ఉన్నానేమో అనిపిస్తుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే కోడలు మన ఇంటికి వస్తుంది. అంతేకాదు, నీకే కాదు నాకు కూడా కోడలు రావడంతో కొంత మనసుకి శాంతి కలుగుతుంది. పరిమళాన్ని నీకిద్దామని మామయ్య తెగ ఆరాట పడుతున్నాడు. అంతేకాదు, పరిమళకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. తను ఈ మధ్యనే బీటెక్ పూర్తి చేసింది. నన్ను ఒక్క నిమిషం ఇడిచిపెట్టదు. అత్తయ్య అత్తయ్య అంటూ తిరుగుతుంది. అంతేకాదు, మన కళ్ళ ముందు ఎదిగిన పిల్ల చాలా మంచిది. నేనంటే ప్రాణం. నువ్వంటే ఇంక చెప్పే అక్కర్లేదు, పిచ్చి ఇష్టం. పరిమళాన్ని చేసుకుంటే మనం ఆ సందటిలో, అదే బాబు, నేను మీ నాన్నని కొంచెం అయినా మర్చిపోగలనేమో అనిపిస్తుంది. ఏమంటావు అంతే. అప్పటికే నేను నీతో లవ్లో ఉన్నాను. చెబుదాం అనుకుంటుండగా నాన్నగారు సడన్గా పోయారు. కానీ అమ్మ నోరు తెరిచి మొదటిసారి కోరిన కోరికని నేను కాదంటూ నా మనసులో నీ పట్లున్న ప్రేమంతా చెప్పాను. మారు మాట్లాడకుండా వెంటనే ఒక్క నిమిషంలో, నాన్న నువ్వెందుకు అంత సంశయిస్తూ భయపడుతూ చెప్పినట్లు చెబుతావు? నీ సంతోషమే నా సంతోషం. నాకు జీవితంలో ఒకే ఒక్క కోరిక నాన్న. నా కళ్ళ ముందు ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి. నీ సంతోషాన్ని చూస్తూ నేను చనిపోవాలి. అంతేగాని నువ్వు బాధపడుతూనో ఉంటూ ఉంటే నేను ఎలా చూడగలను అనుకున్నావు? తప్పకుండా నువ్వు ప్రేమించిన అమ్మాయినే చేసుకో. నేను మావయ్యకి చెప్తాను.
పిచ్చిపిల్ల పరిమళకు కూడా చెప్తాను. ప్రేమ అన్నది ఒకసారి మనసులో ఏర్పడ్డాక దానిని తొలగించలేం. మనం బ్రతికున్నంత వరకు ఆ ప్రేమ తాలూకా చిహ్నాలు అలా మన మనసులోనే ఉంటాయి. చూడు, మీ నాన్నగారు చనిపోయారు, కానీ నేను మీ నాన్నగారితో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోను. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. సరే, మరి కోడలి పిల్లని ఎప్పుడు చూపెడతావు నాకు అని ఎంతో పెద్ద మనసుతో మన పెళ్ళికి అంగీకరించింది. మా అమ్మ మనసు అంత గొప్పది, నీకు అర్థమైందా అన్నాడు. ఒళ్ళు మండిపోయింది శ్రావ్యకి. ఏంటి, ఏదో ఉపకారం చేసినట్టు చెప్తున్నారు? నేనేమన్నా ఎందుకు పనికిరాని దాన్నా? నేను బీటెక్ చేశాను, మీతో పాటు ఉద్యోగం చేస్తున్నాను. మీరు ప్రేమించారు కాబట్టి ఆవిడ ఒప్పుకుంది. ఏ తల్లైనా ఒప్పుకుంటుంది. దానికి ఏదో పెద్ద హైలైట్ చేసి చెప్తున్నారేటి అంతే. శ్రావ్య అన్నాడు కోపంగా. అవును, నేను ఇప్పటికే అంటాను, మీరంతా హైలైట్ చేసికండి మీ అమ్మగారిని. మీకు ప్రేమ ఉంటే ఉంచుకోండి, నేను వద్దని అంటలేదు. ఆ ప్రేమను తగ్గించేయండి, ఆ ప్రేమను తీసేసి నన్నే ప్రేమించండి అని నేను అంటలేదు. నేను అంత మూర్ఖురాలను కూడా కాదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అబ్బబ్బా, ఇవన్నీ కాదండి. మీ అమ్మగారు వచ్చాక 2-3 రోజుల్లో నేను మా ఊరు వెళ్తాను. ఇంకా మీరు ఎటువంటి డిస్కషన్స్ పెట్టొద్దు. ఇప్పుడే చెప్తున్నాను, మీరు నేను మా పుట్టింటికి వెళ్ళాక ఎప్పుడు వస్తావు అని అడగండి. నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను, సరేనా అని రయ్యమని గదిలోకి వెళ్ళిపోయింది. షాక్ అయ్యాడు ప్రవీణ్. అమ్మ రానే వచ్చింది. అమ్మ శ్రావ్యాన్ని చూసి చాలా సంతోషపడింది. చాలా బాగుందిరా నాన్న, నీ సెలక్షన్ బంగారం లాంటిది కోడలి పిల్ల. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే ఇక్కడికి వచ్చేసావు. నేను రావడానికి వీలు కాక అక్కడే ఉండిపోయాను. తనతో గడుపుతున్న ఈ 4 రోజుల్లో తను ఎంత మంచి అమ్మాయో నాకు అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది నాన్న అందే. ఓకే అమ్మ, నీకు శ్రావ్య నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్లు ఇంకా వచ్చే నెలలోనే అనుకుంటాను నాన్నగారి సంవత్సరీకం మనం ఇక్కడ గుడిలో చేద్దామమ్మా. అంతేకాదు, ఇక్కడ నా కొలీగ్స్ వాళ్ళకి కూడా డిన్నర్ అరేంజ్ చేద్దాం, ఏంటంటావు అన్నాడు. సరే నాన్న, నేను కాదనడానికి ఏముంది ఇందులో అందే. రోజులు దొల్లుతున్నాయి. ఇంటి వాతావరణం కూల్గానే ఉంది. అమ్మయ్య, తను ఏదో అనేసింది కానీ రియలైజ్ అయి ఉంటుంది. అమ్మతో బాగానే ఉంటుంది, ఇంతకన్నా తనకు కావాల్సిందేముంది అని అనుకున్నాడు మనసులో ప్రవీణ్. ఒకరోజు ప్రొద్దున్నే పెట్టు పట్టుకొని బయలుదేరింది శ్రావ్య. వసుంధర చూసి కంగారు పడింది. ఎక్కడికమ్మా బయలుదేరావు అని అందే. అదేనత్తయ్య, మా పుట్టింటికి వెళ్ళాలనిపిస్తుంది. ఎలాగో మీరు మీ అబ్బాయి దగ్గర ఉన్నారు కదా, ఆయన్ని చూసుకుంటారు. నేను ఒక 10-20 రోజులు, అదే నాకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులుండి నేను ఇక్కడికి వచ్చేస్తాను, సరేనా అందే. అయ్యో, ఇలాంటప్పుడు నువ్వు ఒక్కదానివి అలా ప్రయాణం చేస్తావమ్మా? వాడు కూడా ఉంటే బాగుంటుంది. అయినా అమ్మ నాన్న వస్తేనే సరిపోయేదేమో. నాకు నువ్వు ప్రయాణం చేయడానికి ఎందుకో మనసు అంగీకరించడం లేదు. 6వ నెల వచ్చేసింది కదమ్మా, జాగ్రత్తగా ఉండాలి అంది వసుంధర. లేదత్తయ్య, ఆ రోజులు పోయే. ఇప్పుడు డెలివరీ అయ్యే వరకు కూడా లేడీస్ వర్క్ చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ప్లీజ్ ఏమనుకోకండి, నేను వెళ్ళాలి. నేను ఫ్లైట్కి టికెట్ కూడా తీసుకున్నాను అని ప్రవీణ్ వస్తే చెప్పండి అంతే. వసుంధర ఆశ్చర్యపోయింది. ప్రవీణ్ వస్తే తను చెప్పడం ఏమిటి అని ఆలోచనలో ఉంటుండగానే శ్రావ్య సెల్లు రింగ్ అయ్యింది. గబాల్న ఫోన్ ఎత్తి, అక్క నువ్వా, 1 minute అని గబగబా తన గదిలోకి వెళ్ళింది. హాల్లో కూర్చున్న వసుంధర మనసులో ఎన్నో ఆలోచనలు. ఏంటి, ప్రవీణ్కి చెప్పకుండా ప్రయాణం పెట్టుకోవడం ఏంటి? ఫోన్ పెట్టుకుంటే పెట్టుకుంది. ఇప్పుడైనా ఫోన్ చేసి ఏమండి ఇలా వెళ్తున్నానని చెప్పాలి కదా. లేదు, ఏదో జరిగింది. ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ జరిగి ఉంటుంది. దేని గురించి ఆ గొడవ? ఎంత ఆలోచించినా వసుంధరకి అర్థం కాలేదు. తను ఇప్పుడు ఏం చేయాలి? ప్రవీణ్కి ఫోన్ చేసి ఇలాగా శ్రావ్య వెళ్తుందరా అని చెప్పాలా? అలా చెప్తే తను ఏమైనా తప్పును పడుతుందేమో. ఏంటి మీరు మీ అబ్బాయికి చెప్పారు అంటుందేమో. ఏం చేయాలో కూడా అర్థం కాక గబాల్న కుర్చీలోంచి లేచింది. ఆర్చుకుపోతుంటే వంటింట్లోకి నడవబోయి అత్తయ్య అన్న మాట విని
అక్కడే నిలబడిపోయింది. అవును, ఆవిడే మా అత్తగారు. వచ్చారని చెప్పాను కదా. చచ్చిపోతున్నాడు తల్లి అంటే మా ఆయన. మరీ ఇంత అమ్మకూచి అనుకోలేదు. నేను చాలా పొరపాటు చేశాను అక్క. అమ్మకూచిని పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో, తల్లిని అంతగా ప్రేమించేవాడు ఇంకా పెళ్ళాన్ని ఏం ప్రేమిస్తాడు? ఏంటి అంటున్నావు? నువ్వు ఎన్నైనా చెప్తావు. బావగారు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తారు కదా. ఏంటి, తల్లిని బాగా చూసుకున్నవాడు భార్యను కూడా బాగా చూసుకుంటాడని అంటారా? అది ఎప్పుడుదో, ఆ పాతకాలం నాటి మాట. కానీ ఇప్పుడు మారిపోయిందిలే. తల్లిని అంత ప్రేమిస్తున్న వాడికి ఇంకా పెళ్ళాన్ని ప్రేమించాలన్న ఆలోచన ఏముంటుంది? నాకు ఎందుకో నా బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యా అనిపిస్తుంది. ఇంకా ఆ తల్లి ఇంట్లో ఉంటుండగా మా ఇద్దరికి ప్రైవసీ ఏముంది? అంతేకాదు, అమ్మో అమ్మో అంటున్నవాడు ఇంకా నాతో ఏం టైం స్పెండ్ చేస్తాడు? నేను ఇలా అర్ధాంతరంగా అతను పోతాడు, ఈవిడ ఇక్కడికి వచ్చేస్తుంది అన్న ఆలోచనే లేదు. ఆ వాకింగ్కి వెళ్ళిన అతను నా ప్రాణాల మీదకి వచ్చినట్టున్నాడు. యాక్సిడెంట్లో పోయాడు. ఈవిడనేమో నా మొగుడు అమ్మ అమ్మ అంటూ ఇక్కడ తీసుకొచ్చాడు. ఆవిడ ఇక్కడే తిష్ట వేసేటట్టు ఉంది. మరి లంకంత ఇల్లు ఉంది అక్కడ. మరి ఎందుకు ఆవిడ అక్కడ ఉండదో నాకైతే అర్థం అవడం లేదు. సరేనాక, నాకు చాలా పిచ్చిగా ఉంది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నేను ఇప్పుడేం మాట్లాడలేను. నేను కొద్ది రోజులు అమ్మాలో ఇంటికి వెళ్తున్నాను. నీకే హ్యాపీగా చక్కగా యూఎస్ఏలో ఉన్నావు. బావగారు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. సరే, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను అని బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న వసుంధర తల తిరిగినంత పని అయింది. అడుగులు ముందుకు పడక బలవంతంగా వంటగదిలోకి అడుగులు వేసి నీళ్లు తీసుకొని తాగి హాల్లోకి వచ్చింది. శ్రావ్య ముఖం కొంచెం మాడిపోయి ఉందనే చెప్పాలి. గబాల్న ఫోన్ తీసి ఊబర్ డ్రైవర్కి ఫోన్ చేసి ఇంకా రాలేదేమిటి అని గట్టిగా కేకలు వేసి తిరిగి ఫోన్ బ్యాగ్లో పెట్టింది. అన్నట్లు, అమ్మా శ్రావ్య, నాకు ఇప్పుడే ఫోన్ వచ్చిందమ్మా. నేను అసలు ఇలా అవుతుందని అనుకోలేదు. కొంచెం పని ఉందమ్మా, నేను మా ఊరు వెళ్ళాలి. ఎందుకు అంటే అక్కడ చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా. ఎవరో మొన్నే కొన్నాం బాబు పేరున ఒక 1000 గజాల స్థలం. అది కబ్జా చేస్తున్నారు అని తెలిసింది అని ఆ పక్క సైట్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇదివరకు ఒకసారి అలాగయ్యింది. అప్పుడు వెళ్ళి చుట్టూరు ప్రహరీ గోడ కట్టించాను. ఇప్పుడు మళ్ళా ఫోన్ వచ్చిందమ్మా. నువ్వేమనుకోనంటే నీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకో అమ్మా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. బాబుకు చెప్పే టైం కూడా లేదు. అది మొత్తం పొలం అంతా అమ్మి నా కొడుకు అక్కడ పెద్ద ఇల్లు కట్టుకొని ఉంటాడన్న ఆలోచనతో ఆ 1000 గజాల స్థలం కొన్నాను. ఎన్నో కోట్లు ఉంటుంది. సరేనా తల్లివి కాదు, నేను వెళ్తాను మా ఊరు అందే. కంగారుగా చూసింది శ్రావ్య. ఇప్పటికప్పుడు ఏంటత్తయ్యా మీరు వెళ్ళేది అందే. అర్జెంటు పనమ్మా, నేను వెళ్ళాలి, ఏమనుకోకో, నేను మాట్లాడతానుగా వాడితో ఫోన్లో అని గబగబా గదిలోకి వెళ్ళి పెట్టిలో బట్టలు సర్దేసుకొని బయటకు వచ్చింది. షాక్ అయిపోయి సోఫాలో కూర్చొని ఉంది శ్రావ్య. అమ్మా, నేను వెళ్తున్నాను అన్నట్లు నువ్వేం కంగారు పడుకో. నాకు ప్రయాణాలు అలవాటే. ఎందుకంటే కాలేజీ తరపున ఎంతోమంది పిల్లల్ని ఎక్స్కర్షన్స్కి వాటికి తీసుకెళ్లేదాన్ని. నాకేం ప్రయాణం కొత్త కాదు అని గబగబా వీధిలోకి అడుగులు వేసింది. కూర్చున్న సోఫాలో అలానే ఉండిపోయింది. కొంపదీసి తను అక్కతో మాట్లాడిన మాటలన్నీ వినేసిందా? వినేసి వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా వినే ఉంటుంది. తను వెళ్ళే తొందరలో మర్చిపోయి తలుపులైనా వేసుకోకుండా పిచ్చిదానిలా మాట్లాడేసింది. ఈ విషయం తెలిస్తే అసలు ప్రవీణ్ తన్ని క్షమిస్తాడా? చస్తే క్షమించడు. ఎందుకంటే తల్లంటే పంచ ప్రాణాలు. మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి తను అని కంగారు పడుతూ అలా సోఫాలోనే కూర్చుండిపోయింది. ఇంటికి వచ్చిన ప్రవీణ్ గబగబా తల్లి గదిలోకి వెళ్ళాడు.
అమ్మ అంటూ. అక్కడ తల్లి లేకపోవడంతో గబగబా వంటిట్లోకి వెళ్ళాడు. అక్కడ కూడా తల్లి లేకపోవడంతో తన బెడ్రూమ్లోకి వెళ్ళి, అమ్మ ఇక్కడ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది అమ్మ, అలా ఎవరింటికి వెళ్ళదే అన్నాడు కంగారుగా. భయపడుతూనే అందే, ఏమోనండి, అసలు అదే నాకు అర్థం కావడం లేదు. నేను మా ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈలోగా అత్తయ్య గారు ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి అని గబగబా వెళ్ళిపోయారు. ఏంటంటే మీకేదో 1000 గజాల స్థలం కొన్నారంట కదా, అది ఎవరో కబ్జా చేస్తున్నారని ఫోన్ వచ్చిందంట. అంతే గబగబా బట్టలు సర్దుకొని అసలు మాట్లాడకుండా, నేను ప్రవీణ్తో మాట్లాడతానమ్మా అని గబగబా వెళ్ళిపోయారు. అదే నాకు అర్థం కాక ఇందాకటి నుంచి పిచ్చెక్కిపోతున్నాను. ఎందుకు వెళ్ళారు అంటారు అంది లోపల భయపడుతూనే. నిర్ఘాంతపోయాడు ప్రవీణ్. అమ్మ వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళినట్టు? అసలు ఇలా ఎప్పుడూ చెయ్యితే, కనీసం వెళ్తే వెళ్ళింది, ఏదో ఫోన్ వచ్చింది కంగారు పడి వెళ్ళిందే, కానీ తర్వాతైనా ఫోన్ చేసి నాకు చెప్పాలి కదా. లేదు, ఏదో జరిగింది. ఏం జరిగిందని శ్రావ్యాన్ని అడగడం అనవసరం, చెప్పదేమో కూడా. అమ్మనే అడగాలి. అమ్మని తన మీద ఒట్టు పెట్టించుకొని మరి అడగాలి. ఏం జరిగింది చెప్పమ్మా, నేనేమన్నా బాధ పెట్టిందా, నీ మనసును నొప్పించిందా శ్రావ్య అని అడగాలి. తను కల్లో అనుకోలేదు అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తుందని. ఎందుకంటే నాన్న చనిపోయాక అమ్మని ఎంతో బ్రతిమలాడి ఒప్పించాడు తన దగ్గర ఉండడానికి. తన కోసమే ఒప్పుకుంది ఇక్కడ ఉండడానికి, లేకపోతే అమ్మ వచ్చే మనిషే కాదు. ఎందుకంటే చదువుకుంది, లెక్చరర్ ఉద్యోగం చేసింది, ఎంతో జ్ఞానం ఉంది, తనకు అన్నీ తెలుసు. నాతో అంద కూడా, బాబు అప్పుడప్పుడు వస్తుంటానురా, నేను అక్కడే ఉండిపోమంటే ఎలా అని తను ఊరుకుంటేనా బ్రతిమలాడి ఎన్నో ప్రయత్నాలు చేసి అమ్మని ఇక్కడ ఉండడానికి ఒప్పించాడు. అవును, అమ్మని తనే ఒప్పించాడు. అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలనుకున్నాడు. అమ్మ అంటే తనకు ప్రాణం. ప్రతి తల్లి అంటే ప్రతి పిల్లలకి ప్రాణం ఉంటుంది, కానీ తన ప్రాణమే అమ్మ. ఎందుకంటే తనకి ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నాయి. తను లెక్చరర్ ఉద్యోగం అంటే తనకి ఎంతో ఇష్టం అంట. లెక్చరర్ జాబ్ చేయాలని ఎన్నో కలలు కందట. అటువంటిది తనని డెలివరీ అయ్యాక పనివాళ్ళు సరిగా చూసుకోవడం లేదని గ్రహించి తను ఉద్యోగం మానేసింది. తను కన్నా కలలన్నీ వదిలేసింది. అంత ప్రేమ అమ్మకి తానంటే. తనతోటే లోకం కింద బ్రతికింది. అమ్మని తన ప్రేమ అనురాగాలతో సంతోషంగా చూడాలనుకున్నాడు. కానీ ఇలా వచ్చిన కొద్ది రోజుల్లోనే చెప్పా పట్టకుండా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. తన మనసుకి ఏదో బాధ తగిలింది. అమ్మనే అడిగి తెలుసుకోవాలి. ఎస్, అంతే, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని గట్టి నిర్ణయానికి వచ్చి మాట్లాడకుండా గదిలో వెళ్ళి పడుకున్నాడు. అమ్మ వెళ్ళినాకైనా తనకు ఫోన్ చేయలేదు. అలా చేయకుండా ఎప్పుడూ ఉండదు. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది అర్థం కాక పిచ్చి పట్టినట్లయి అమ్మకి ఫోన్ చేస్తేనో, అమ్మకి ఫోన్ చేసినా ఏం జరిగింది చెప్పదు. ఎలా తెలుసుకోవడం? శ్రావ్యాన్ని అడిగినా కూడా చెప్పదు. అసలు అమ్మ మనసు ఎందుకు గాయపడినట్లు. సడన్గా మామయ్య గుర్తొచ్చాడు. అవును, అమ్మ ఇంటి పక్కనే కదా మామయ్య ఉంటాడు. ముందు అసలు ఆ 1000 గజాల స్థలం గొడవ ఏంటి? అమ్మ అందుకే అంత అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిందా? విషయం తెలుసుకోవాలని రామారావుకి ఫోన్ చేశాడు. మామయ్య, నేను ప్రవీణ్ని, ఒక్క విషయం నిజం చెప్పు మామయ్య. అమ్మ అనుకోకుండా బయలుదేరి అక్కడికి వచ్చేసింది. శ్రావ్యతో అందట ఏదో 1000 గజాల స్థలం గొడవ, నేను అర్జెంటుగా వెళ్ళాలని. ఏదైనా గొడవ అయితే నువ్వు ఉన్నావు కదా మామయ్య చూసుకోవడానికి. నువ్వు ఏం చెప్పావు అమ్మతో? అంత కంగారు పడి ఎందుకు వచ్చేసింది? నాకు నిజం తెలియాలి అన్నాడు. గంభీరంగా నవ్వాడు. ఏం నిజం నాన్న, చెప్పు, ఏం నిజం చెప్పు అన్నాడు. అదే అమ్మ ఎందుకు బయలుదేరి అక్కడికి వచ్చేసింది అన్న విషయం అన్నాడు. చూడు బాబు, నేను
ఏమీ చెప్పలేను. ఒక్కటి మాత్రం చెబుతాను. నేను ఈరోజు దాచిన తర్వాతైనా నీకు తెలుస్తుంది. కానీ నేను మీ అమ్మకు ఒక మాట ఇచ్చాను. నా కొడుకు ఫోన్ చేస్తే ఒక్క మాట చెప్పు అన్నయ్య, ఆ 1000 గజాల స్థలం గొడవ కోసమే నేను ఇండియా వచ్చేసినట్టు చెప్పు. ఎందుకు ఏమిటి అని అడక్కో. ప్లీజ్ నన్ను ఇంతకన్నా ఇబ్బంది పెట్టకందే. నీకు తెలుసు కదా మీ అమ్మ మనస్తత్వం. ఏదీ కూడా తెగే వరకు లాగదు. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి మీ అమ్మ. మీ అమ్మ గుణం చూసి మేమే కాదు, మా చుట్టాలు పక్కాలు అందరూ కూడా వసుంధరంటే వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను. మీ అమ్మ ఇంత తొందరగా బయలుదేరి వచ్చేసిందంటే నిజంగా ఏదో జరిగే ఉంటుంది. ఆ ఏమి జరిగింది అన్నది తల బద్దలు కొట్టుకున్నా నువ్వు అడిగినా నేను అడిగినా చెప్పదు. కానీ ఇక్కడ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది ప్రవీణ్. మీ అమ్మ సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు అక్కడ సంతోషంగా ఉంటేనే మీ అమ్మ ఇక్కడ సంతోషంగా ఉండగలదు. అదే నిన్ను తలచుకొని నీ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అనుకోకుండా మీ నాన్న చనిపోయారు. అయినా అంత బాధని గుండెల్లో పెట్టుకొని నిన్ను చూస్తూనే మీ అమ్మ బ్రతుకుతుంది. ఇప్పుడు ఇంకోసారి ఆవిడ సంతోషాన్ని దూరం చేయకో. రేపో మాపో నా కొడుక్కి మనవడు పుడతాడు అని అందరితో గొప్పలు చెప్పుకుంటుంది. అలాగే ఆవిడ బ్రతకనివ్వు. ఒక్కటి మాత్రం నిజం ప్రవీణ్, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏం జరిగిందని మీ అమ్మని అడక్కో. వదిలే. ఒక్కటి మాత్రం నిజం, ఎక్కడ మనుషులు అక్కడ ఉంటేనే ఈ కాలానికి బాగుంటుందేమో. పూర్వం రోజులు కాదు ప్రవీణ్, అందరూ కలిసి ఒకే చోట గుంపుగా ఉండడానికి. ఆ రోజులు ఎప్పుడో పోయే, తిరిగి రావు కూడా. ఒక్కటి అర్థం చేసుకో. నువ్వు బాగోలేవు అనుకో, నువ్వు అదే నేను ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతున్నాను. నువ్వు సంతోషంగా లేవు అనుకో, మీ అమ్మని ఇక్కడ మేము ఎవరూ కూడా కాపాడలేం. ఎందుకంటే మీ అమ్మ ప్రాణం నీలోనే ఉంది. అంటే నువ్వే మీ అమ్మ ప్రాణం. నువ్వు సంతోషంగా ఉంటేనే మీ అమ్మ ఇక్కడ బ్రతికి ఉండగలదు. నువ్వు ఏమాత్రం సంతోషంగా లేవని తెలిసినా తను మనకు దక్కదు. తను ఒక విజ్ఞానవంతురాలే కాదు, వ్యక్తిత్వం ఉన్న మనిషి. నువ్వు వీలు చూసుకొని ఒకసారి రా, అంతే. నువ్వు వచ్చాక కూడా ఏం జరిగిందమ్మా ఏంటి అని అనవసరంగా లేనిపోని ప్రశ్నలు వేసి తను ఇంకా బాధ పెట్టకు. మీ అమ్మని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మీ అమ్మ మనస్తత్వం నాకు తెలుసు. సరేనా ప్రవీణ్? మరి ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు రామారావు. అమ్మా అని ఒక్కసారి 2 చేతుల మధ్య ముఖం పెట్టుకొని కన్నీళ్ళు కార్చాడు. ఎంత గొప్ప మనస్తత్వం అమ్మా నీది. లేకపోతే ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావా? అవును, మావయ్య చెప్పినట్లు నీ వ్యక్తిత్వం చాలా గొప్పది. నాకు తెలుసు. ఏం జరిగిందో తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. జరిగింది తెలుసుకుంటే నేను భరించలేను. నీకు కావలసింది నేను సంతోషంగా ఉండడం, అంతే కదమ్మా? నీకోసం నేను సంతోషంగానే ఉంటాను. నేను శ్రావ్యతో ఏ గొడవలు పెట్టుకోను, ఏమీ అన్నం. నీకు కావాల్సింది అదే కదా? తప్పకుండా అలాగే చేస్తాను. కానీ నా మనసులో ఏ మూలో శ్రావ్య పట్ల మునుపున్న ప్రేమ అనురాగం ఉండదమ్మా. ఎందుకంటే తల్లి లాంటి అత్తగారిని ఇలా బాధ పెట్టి పంపిందంటే ఆ కొడుక్కి భార్య మీద ప్రేమే ఉంటుందమ్మా. ఇలా ఎంతోమంది మగవాళ్ళు సఫర్ అవుతున్నారని తెలుసు, కానీ వాళ్ళు ఆ బాధని మనసులోనే ఉంచుకుంటారు. యాంత్రికంగా భార్యలతో కాపురాలు చేస్తుంటారు. అదే దుస్థితి నాకు కూడా పట్టింది. కానీ నాకొకటి తెలిసిందమ్మా, తల్లి ప్రేమ ముందు వేరే ఏ ప్రేమ కూడా
సరితూగలేదు. ఇది 100కి 100 పాళ్ళు నిజమమ్మా. అమ్మ ప్రేమ ఎంత గొప్పది. అమ్మే అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ప్రవీణ్. హాల్లో కూర్చున్న శ్రావ్య కంగారుగా బెడ్రూమ్ వైపు చూడసాగింది. వచ్చి ఏం అల్లరి చేస్తాడో అనుకుంది సడన్గా తన తల్లి ఎందుకు వెళ్ళినట్లని. కానీ రాడే అని నెమ్మదిగా లేచి గదిలోకి తొంగి చూసింది. పక్కకు తిరిగి పడుకొని ఉన్నాడు. మై గాడ్, ఏంటి విచిత్రం, అల్లరి చేయలేదంటే అసలు ఏంటనుకుంటున్నాడు? ఏమీ అడగకుండా అలా పడుకున్నాడేమిటి? ఏమో రేపు ప్రొద్దునగా అడుగుతాడా? ఇప్పుడు అడగంది రేపు మాత్రం అడుగుతాడని ఏముంది? ఏదైతే అయ్యింది, పెద్ద ప్రళయం అవుతుంది అనుకుంది. ఇంట్లో చాలా సైలెంట్గా ఉంది అని గబగబా మళ్ళా హాల్లోకి వచ్చి కూర్చుంది. పాపం శ్రావ్యకి తెలీదు ఎప్పటికీ ప్రవీణ్ తనని ఈ విషయం అడగడని. ఎందుకంటే తన తల్లి సంతోషమే తన సంతోషం అని శ్రావ్యకి తెలియదు.